సితారా ఎంటర్టైన్మెంట్స్. కేజీ 2 కేజీలు కాదురా, 20 టన్నులు. ఈ రాత్రికే సరుకు కోర్ట్ స్టేషన్ ఎక్కించండి. అది మన ఊరు స్టేషన్ మీద నుంచి వెళ్తుంది కదన్నా, అక్కడ రైల్వే ఎస్ఐ గారు ఓకే, ఉంటాడు. రవితేజ గారు 7th వచ్చిన మన మాస్ మహారాజా ఆగమనం. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాకని దందా నడిచింది. ఇక నుండి సత్యనాష్. మాస్ మహారాజా రవితేజ. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. క్రిమినల్ పోలీస్. రాలేదా సార్? మేడం పిల్లలు రాలేదా సార్? పిచ్చి సినిమాలో సీఈఓ క్యారెక్టర్ వేసింది అలాగే ఎంత బాగుందిరా మీ వదిన. స్టేషన్ మాస్టర్ సార్, పేరు దేవిప్రియ. మీరు ఒక్కరేనా? మీ బ్రదర్స్ దేవిప్రియ. ఉన్నారు సార్. అతని పేరు భానుప్రియ. ఓ, మీకు జాన్ గ్రీషమ్ నావెల్స్ అంటే ఇష్టమా? ప్రాణం అంటే వెంకీ. నేను చేయట్లేదు మొత్తం నీకు వెడ్డింగ్ కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాదు. బియర్ ఆఫ్ లాక. ఒళ్ళో రోల కొట్టేస్తున్నాయి అనుకున్నావేటో. మనం ఎందుకు మరి రాలగొట్టాం? 2 ఏళ్ళు అయితే అవే రాలిపోతాయి. జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. ఇది క్రేజీ అసలు. జనగణమన ఎవరు రాస్తారు అంటే పూరి గారు రాస్తారా? వింటేజ్ రవితేజ మార్క్. కంప్లీట్ ఎనర్జెటిక్ రవితేజ కనపడుతున్నారు. లక్ష్మణ్ అంటే రాముడు బదరు, అర్ధాయిస్తూ పోతే నవీన్ చంద్ర మన అరవింద సమేతల విలన్. ఇక్కడ సంజీవిని లేదు, ఆంజనేయుడు రాడు. ప్రతి కరిపోలమ్మ జాతరకి శత్రువుల్ని బలి ఇవ్వడం నా అనువైతే. ఈ చుట్టూ నాను నిన్ను బలిస్తున్నాను రా. ఇదేదో గట్టిగానే కిక్ అయ్యేలా ఉంది ఫ్యాన్స్. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నేను వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. మాస్ మాస్ అసలు మాస్ జాతర మందే ఇదంతా. ఒక ప్రీమియర్స్ 31 అక్టోబర్. సో ట్రైలర్ చూడగానే ఒక్కటే మాట, అవర్ వింటేజ్ మాస్ మహారాజా సినిమా. సో మాస్ మహారాజా అంటే గుర్తుకొచ్చే సినిమాలు విక్రమార్కుడు, ఈడియట్, మిరపకాయ్ అలాంటి సినిమాలు మనం మాస్ మహారాజా సినిమాస్. సో అలాంటి మాస్ మహారాజా రవితేజ చాలా కాలం తర్వాత ఈ ట్రైలర్లో కనిపిస్తున్నారు. సో అవర్ వింటేజ్ పార్ట్ చాలా అంటే చాలా ఉంది. నాకు చాలా హ్యాపీ సీయింగ్ వింటేజ్ రవితేజ మార్క్ ఇన్ మాస్ జాతర. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ వంశీ అన్న alias చింటూ ఫర్ ప్రెజెంటింగ్ అవర్ మాస్ మహారాజా లైక్ దిస్, అండ్ డైరెక్టర్ ఆల్సో చాలా అంటే చాలా బాగా ప్రజెంట్ చేశారు మా రవణ క్యారెక్టర్ని. సో ఐ వాజ్ హ్యాపీ టు సీ అవర్ వింటేజ్ రవితేజ మార్క్ కామెడీ అండ్ మాస్ ఎలిమెంట్స్. సో ట్రైలర్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఒక కమర్షియల్ సినిమాలో ఏది ఉండాలో విత్ క్వాలిటీ లైక్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటేనే క్వాలిటీ సినిమా. విత్ క్వాలిటీ లైక్ సాంగ్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి. నాకు బాగా నచ్చిందంటే సీయింగ్ అవర్ వింటేజ్ రవితేజ కామెడీ మార్క్. లైక్ ఆ వెంకీలో వచ్చే రైమింగ్, ఆ నావల్ ఒక రెఫరెన్స్ పెట్టారు, అది బాగుండే. అండ్ నా ఫేవరెట్ పార్ట్ ఏంటంటే జనగణమన ఎవరు రాసారు అంటే పూరి జగన్నాథ్ గారు రాయడం అనడం. దోస్ 2 డైలాగ్స్ వాజ్ రియల్లీ ఎంటర్టైనింగ్. అండ్ దాని తర్వాత నవీన్ చంద్ర ఎపిసోడ్ రావడం. సో నవీన్ చంద్రకి లైక్ అరవింద సమేతలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే ఇచ్చారు. సో అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో కూడా రిపీట్ అవ్వబోతుంది అనుకున్నాను. సో నవీన్ చంద్ర క్యారెక్టర్ చాలా బాగుంది. సో నవీన్ చంద్రకి మరి మన రవితేజ గారికి ఒక మంచి ఫేస్ టు ఫేస్ ఒక నెక్స్ట్ లెవెల్ సీక్వెన్సెస్ పడితే మాత్రం ఒక 4 to 5 బ్లాక్స్ మంచి సీక్వెన్సెస్ పడితే ర్యాంప్ ఉంటుంది సినిమా. మన రవితేజ గారు పోలీస్ క్యారెక్టర్ వేస్తున్నారంటేనే సినిమా సగం హిట్టే. లైక్ విక్రమార్కుడు కానివ్వండి, బలుపు కానివ్వండి, వెంకీ కానివ్వండి, మన వచ్చిన క్రాక్ కానివ్వండి, పోలీస్ క్యారెక్టర్ ప్లస్ రవితేజ ఈజ్ డెడ్లీ కాంబినేషన్. సో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. అండ్ ఆల్రెడీ మన వంశీ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, లైక్ సెకండ్ హాఫ్ ఇంటర్వ్యూ నుంచి దాని తర్వాత ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు నెక్స్ట్ లెవెల్ సినిమా ఉండబోతుందని. సో 31st చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. మన వింటేజ్ మాస్ మహారాజా విల్ బీ బ్యాక్ on October 31st. Let's wait.